రూపంగా ధ్యానం చేయబడింది. చండ ముందు అనేటువంటి వాళ్ళు హస్తి, అశ్వ, రథ, పదం అనేటువంటి యుద్ధాలలో 4 దళాలు ఉంటాయి. వాళ్ళని అంటపెట్టుకొని ఈ చండముండు ముందు ఇద్దరు కూడా ఆ పరాశక్తి మీదకి దండయాత్ర సాగించారు. అప్పుడు ఆవిడ భయంకరమైనటువంటి రూపాన్ని హరమాలను నరుల యొక్క తలకాయలని మాలగా అంతటి కష్టమైనటువంటి రణంగానికి ఆ స్వరూపం కానీ సమర్థనీయం కాదు. కొంతమందిని మరి వధించాలి అంటే కొంతమందిని శరవర్షై మహాభూమి వేల మంది ఆ ఒక్క శక్తి మీదకి బాణములు, ఖడ్గములు, అంకుశములు ఇవన్నీ కూడా విసిరేస్తుంటే మన వాటన్నిటిని కూడా పట్టుకొని ఆ శివరంగ వనాన్ని కూడా నిరోధించాలంటే అంత భీకరమైనటువంటి స్వరూపం కావాలి. ఆ ఒక క్షణమాత్రాకాలం చేత ఆ యొక్క శివరంగ వనంతో ఆ చండముండాలందరినీ కూడా ఆ పరాశక్తి సంహరించి దేవతకి నిర్వచాన్ని సాధించింది. కాబట్టి ఆ కాళీయోగానికి అందరూ కూడా చక్కడైనటువంటి చండముందుని తల్లి కూడా సంహరించడం వల్ల చాముండా అనేటువంటి ఆమధేయంతో ప్రార్థనని అర్థంగా ఉంటుంది. పరాశక్తి అనుగ్రహం అందరినీ కూడా తప్పకుండా కలగాలని చేస్తూ జగదంబా మహారాజ్ఞీకి महादेव्ये शिवाय सत्वं नमः नमः प्रकृत्ये भद्राय नेता प्रदास्पदा आंगाय सपुराराय स्वाहनाय शिक्षकाय सायुधाय कर्पूर बीजाधिष्ठात्रिये काले चामुंडा देव्ये नागवल्ले रोप्यतां सकुंकुमगंध पुष्पाक्षरभक्तां सघृतां इमां शूर्पमाशसैत पुष्पान्न फलमहाहुतिं समर्पयामि नमस्कार माता महाराज्ञे की चंडी परादेवतकी जय जय जगदम्बा भक्तवत्सले परात्परे लोकपावने कल्याण हेतु नमः पार्वती पतये महादेव ओम कृष्णवाद स्वाहा ओम निलेन्द्रे शिवते निपाते बहुते देवी श्रीदेव सुगुलेश स्वाहा सत्वराजे वेदासु भक्तदात्मान उद्योगं सुरदैज्ञान दैत्यानां मध्ये स्वाहा ओम अतिहरो वेद्यासुरति हृदय गाह बंधुनादि विज्ञान कुबेर स्वाहा ओम भक्ति विज्ञान पंच इंद्राणां ग्राम